ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము గురు గోచారము మనకు 2019 డిసెంబర్ 25, 26 వచ్చినటువంటి అమావాస్య రోజు షష్టగ్రహ సహిత సూర్యగ్రహణం ఏర్పడింది. అప్పటి నుంచి మనకు ఈ యొక్క కోవిడ్ రిలీజ్ అవ్వడం, ప్రపంచమంతా అతలాకుతలం అవ్వడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం, యుద్ధాలు ఇవన్నీ చాలా ఫేస్ చేసాం. ప్రస్తుతానికి కూడా కొన్ని దేశాలపైన యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అంత సివియారిటీ లేదు. ఆర్థిక మందం కొన్ని దేశాలు చాలా ఇబ్బంది పడ్డాయి. అమెరికా కూడా కొంచెం అతలాకుతలం అవ్వడం మనం చూస్తూనే ఉంటున్నాం. ఇవన్నీ చూసాం. కానీ ఇండియాకు మాత్రం క్రేజీ పెరుగుతూనే ఉంది. ఇది గమనించగలరు. ఇకపోతే ఇలాంటి సూర్యగ్రహణము కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా రాలేదు. ఎందుకంటే రాహువు కేతువు మధ్యన ధర్మవర్తి అయినటువంటి శని భగవానుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, వీళ్ళిద్దరూ కూడా స్ట్రక్ అవ్వలేదు. సూర్యగ్రహణాలు షష్టగ్రహ కూటములు వచ్చినప్పటికీ కూడాను ఇలాంటి బ్యాడ్ పొజిషన్లో రాలేదు. అది నీచ వైపు పయనిస్తున్నటువంటి గురువు కావటం. మనకి ఎప్పుడు ఏర్పడ్డది? ధనుస్సులో గురువు ఉండగా గ్రహణం ఏర్పడ్డది. మకరం ఆయనకు నీచ. అటువైపు పయనిస్తున్నప్పుడు వచ్చే గ్రహణం చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తోటి మనకు ప్రబలంగా మారింది. ఇప్పుడు ఆయన మనకు వృషభ సంచారం చేస్తున్నారు. మే 1 ఆయన కర్కాటకం ఉచ్చ ఇటు పయనిస్తున్నాడు. ఇప్పుడు శుభాలు చేయాలి. 7 సంవత్సరాలు విపరీతమైనటువంటి శుభాలు ఇస్తాడు ప్రతి రాశి వారికి కూడా. శుభప్రదంగా గ్రహాలన్నీ బయటకు వచ్చాయి. ధర్మవర్తి దేవగురువు ఆయన కూడా రాహుతో పోరాడుతూనే ఉన్నారు. శతభిషం నక్షత్రంలో ఉన్నారు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహు ఉన్నారు. ఇద్దరికి నక్షత్ర పరివర్తన వచ్చేసింది. ఒకరి నక్షత్రంలో ఉన్నారు. మిత్రులైనప్పటికీ కూడా కొంత కామ్ డౌన్ అయ్యే పరిస్థితి. ప్రపంచం బాగుపడుతుంది, విశ్వం బాగుపడుతుంది అనే సిద్ధాంతాన్ని గమనించాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్టుగాను మనకి ఈ యొక్క ప్రపంచం మొత్తం అతలాకుతలం అవ్వడం అనేది కోవిడ్ తోటి అది జరిగింది. అలాగే ప్రకృతి కూడా కొంత ప్యూరిఫై అయింది. తనకు తాను ఇన్ని సంవత్సరాలు మనుషులంతా ఇళ్లలో ఉండిపోయేసరికి ఏమైపోయింది, ప్రకృతిలో కల్మషాలు నదీ జలాల దగ్గరని వాయువుల దగ్గర నుంచి మొత్తం కూడాను వాటి స్థానాన్ని అవి పొందాయి. అంటే పంచభూతాత్మకమైనటువంటి దేవతలు కూడాను ప్యూర్ అయ్యారు. కల్మషం బట్టిపోయి కలిలో మునిగిపోయినటువంటి వారు, శక్తిహీనులుగా అయినటువంటి వారు కూడాను ఈ యొక్క కోవిడ్లో ప్రజల దుష్క్రియలన్నీ జరగడం ఆపేసిన తర్వాత ప్యూరిఫై అయ్యి గమనించగలరు. ఇది ఇకపోతే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు గురు గోచారం తీసుకున్నట్లయితే ఈయన వృషభ రాశి మే 1 వృషభ రాశిలోకి వస్తున్నారు. ఇకపోతే మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు సప్తమ అలాగే దశమాధిపతి అయినటువంటి బృహస్పతి మీకు వ్యయంలోకి వచ్చారు. ఈయన మీకు జీవిత భాగస్వామి హెల్త్ విషయంలోనూ ఉద్యోగం విషయంలోనూ మీకు కొంచెం ఇబ్బంది పెడతారు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దేవగురువు కాబట్టి మీకు వ్యయ స్థానంలోకి వచ్చిన మీ యొక్క ఈ యొక్క చతుర్థ స్థానాన్ని విద్య, వాక్కు, అక్కడి నుంచి ఉద్యోగము ఇవన్నీ కూడా మీకు చక్కగా మీకు అందే అవకాశం కనిపిస్తున్నది. చతుర్థం ఉన్నత విద్యను సూచిస్తుంది. అలాగే భూ సంబంధమైన క్రయ విక్రయాలు, వ్యవసాయదారులకు వీరందరికీ కూడా స్పష్టమైన మార్పులు వస్తాయి. మీ జీవితం మీ చేతుల్లోకి వచ్చినట్టుగా నూతనంగా కనిపిస్తుంది. కొంత మీకు విశేషించి తీసుకున్నట్లయితే అంటే ఉద్యోగంలో మీకు కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం వస్తుంది. అలాగే గణితము యొక్క కొంచెం బ్యాంకింగ్ రంగాలలో వర్క్ చేసేవారు కూడా ప్రజలతో కూడుకున్నటువంటి ధనం కలిసి రావడం గమనించగలరు. విశేషించి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మిథున రాశి వారికి వ్యయంలో తీర్థయాత్ర, వైభవము ఇవన్నీ కూడా కొన్ని పోస్ట్పోన్స్ జరుగుతాయి. కొన్ని ప్రయాణాలు మీరు ఏమన్నా పెట్టుకొని ఉంటే కొంచెం పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు విశేషించిన అష్టమాధిపతి, ఈయన అష్టమాధిపతి భాగ్యాధిపతి. మీకు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు కొంచెం క్యూర్ చేసుకోవాలి.
అలాగే ఏదైనా చిన్న హెల్త్ లక్షణాలు కనిపించినా కూడా కొంచెం డాక్టర్ సలహా తీసుకుంటే సరిపోతుంది. తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. మిథున రాశి మిథున లగ్నం వారు తీసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడాను బృహస్పతి శుభాశుభ మిశ్రమ ఫలదాతగా ఉన్నారు. అలాగే మీకు ఈయన 6వ ఇంట్లోకి వస్తున్నాడు. ఆ ఇంటిని తన సప్తమ వీక్షణం ద్వారా చూస్తున్నారు. 6వ ఇంటి దృష్టి 6వ ఇంటి వచ్చిని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ శత్రు రుణ రోగ ఒత్తిడి మీరెంత శ్రమనైనా పెట్టి ఖచ్చితంగా గెలవగలుగుతారు. శుభగురువు కాబట్టి ప్రెజరు లాభం 2 సమంగా ఇస్తారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గతం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈ యొక్క ట్రాన్స్లేషన్ అన్నది చాలా శుభాలు అన్ని రాశుల వారికి ఇస్తున్నారు. కొందరికి కలిసి వస్తే కొందరికి కష్టంతో అంటే మీ యొక్క సెల్ఫ్ కేర్ తోటి బయటపడడం జరుగుతుంది తప్ప ఎవరికి కూడాను ఈ యొక్క గురువు అనేది ఇప్పుడు ఇబ్బంది పెట్టే టైం అనేది ఎటువంటి ఛాయలు కనిపించటం లేదు. గమనించగలరు. శుభం.